బ్యాంకు ఫ్రాడ్స్ మొత్తం సిబిఐ పరిధిలోని అంశం. తీసుకున్న అప్పు కట్టే ఉద్దేశం లేని నాని బ్యాంకులో ఎన్పిఏ దాఖలు చేశారు. ఎన్పిఏ దాఖలు తరువాతే మార్టిగేజ్లో ఉన్న ఆస్తి పత్రాలు సవరించారు. ఈ ఎన్పిఏ దాఖలు తరువాతే టాటా అనుబంధ సంస్థతో 20 ఏళ్ల లీజు ఒప్పందం తీసుకున్నారాయన. ఈ ఎన్పిఏ దాఖలు తరువాతే కేసినేని హోటల్ సంస్థ డైరెక్టర్లను కూడా మార్చేశారు. గతంలో 8 మంది డైరెక్టర్లు ఉండగా ఇప్పుడు మాత్రం రాంబాబు, హేమంత్ అనే 2 మాత్రమే డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఈ డైరెక్టర్ల మార్పు విషయంపై కూడా బ్యాంకుకు ఎలాంటి సమాచారమూ లేదు. ఇక వీటన్నిటికంటే కేసినేని నాని మరో పెద్ద తప్పు చేశారు. అది కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోసం చేయడమే. 2019 ఎన్నికల అఫిడవిట్లో తనకు ఐఓబిలో 30,75,27,913 రూపాయల అప్పు ఉన్నట్లు చూపించారు. అయితే 2024లో వైసీపీ తరపున పోటీ చేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఇదే అప్పు చూపించారు. అంటే 5 ఏళ్ల పాటు బ్యాంకులో పేరుకుపోయిన అప్పు గురించి చెప్పకపోవడం పెద్ద నేరం. నాని అన్నయ్య కేసు స్టడీ చేస్తే మొత్తానికి మనకి తెలిసిందేంటంటే రామ్ రామ్ జపన, పరుల సొమ్ము అప్న.